నేను దొడ్లపాటి అయ్యప్పరెడ్డిని పెద్దంబర్పేట్ 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు సరిగ్గా పనులు చేయలేదు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఒక రోడ్లు బాగలేవు, ఒక చౌరస్తా కాడ ట్రాఫిక్ జామ్లు, అవి పట్టించుకునే మానవులు లేడు. నేను మెయిన్ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆ ఉద్దేశంతో మెయిన్ అదే కారణము. రోడ్లు సరిగ్గా లేవు, చెత్తకుండి వాళ్ళు బుట్ల వాళ్ళ టైంకి రావడం లేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్న ఆ ఇంట్లో కస్టమర్స్ తోటి కొట్లాట పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరు ఏం చేయటం లేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నా బ్యాంక్ కాలనీ వాసులు చాలా బాధపడుతున్నారు. రోడ్డు దాటాలంటే విపరీతమైన బాధ ఉంది. నేను గెలిచిన మరుసటి రోజు 100% నేను గెలుస్తున్నా. నేను గెలిచినాక ఒకటే చెప్తున్నా, నా కాలనీ వాసులకు ఒక ఇండోర్ స్టేడియం తయారు చేస్తా. ఎక్కడ ఓపెన్ ప్లాట్ ఉందో అక్కడ ఇండోర్ స్టేడియం తయారు చేస్తా. షటిల్, మంచి స్పోర్ట్స్, పొద్దున ఆరోగ్యం గురించి ఫస్ట్ నా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. నేను షటిల్ ప్లేయర్ని, మంచి షటిల్ ఆడతా, మంచిగా వ్యాయామం చేస్తా, అందరు నేను వ్యాయామం చేపిస్తా. ఏడైతే బ్యాంక్ కాలనీ ఒకటి, సాయినార్ కాలనీ ఫేజ్ 2లో ఒకటి, శాంతినగర్లో 3 ఇండోర్ స్టేడియం తయారు చేస్తా. పొద్దున్న లేస్తే మీ వెంట ఉంటా. నాకు ఏ బిజినెస్ లేవు, పొద్దున్న లేస్తే ప్రజల గురించే బతుకుతా. ఇంకా నేను ఎక్కడ పోను అని నా హృదయపూర్వకంగా చెప్తున్నా. డబ్బులకు లొంగిపోకండి, మనసున్న మహారాజుకి వేయండి, పొద్దున్న లేస్తే కలిసిపోయే మనిషికి వేయండి. నేను గెలిచినా ఎట్లా ఉన్నా మీ అందరితో నేను ఉంటానని మనస్ఫూర్తిగా నేను నాకు వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు అభ్యర్థిగా నా నామినేషన్ వేస్తున్నాను. ఆ భగవంతుడు ఆ కాంగ్రెస్ పార్టీ మీ గురించి ఇచ్చినట్టుండు నాకు బీఫాము. అందుకని గ్యారంటీగా వస్తున్నా. నన్ను చూడండి, నా ముఖం చూడండి, నా ముఖాన్ని చూసి గెలిపియండి. మేము ఇప్పుడు చేస్తున్న పోటీదారులలో ఎవరు మంచోళ్ళే తలకేయండి. డబ్బులు ఇస్తారు, అన్ని ఇస్తారు, తీసుకోండి, ఏం కాదు. నేను మనసున్న మహారాజుని, నాకు ఓటు కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు అత్యధిక మెజార్టీతో వేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. నా ప్రజలు ఫేజ్ 2 ప్లస్ నా 4th వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇంకొక చివరిగా ఈ సంక్రాంతి పండుగ అందరూ శుభపర్ణంగా జరుపుకోవాలని నా యొక్క ప్రార్థన. సంక్రాంతి శుభాకాంక్షలు మరియు 26 జనవరి అడ్వాన్స్ శుభాకాంక్షలు మీ అందరికీ.